ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాగున్నారు కదా? ఈరోజు మనం 7 మాటలు ధ్యానించబోతున్నాం. యేసయ్య సిలువపై పలికిన 7 మాటలు, దాంట్లో ఉన్న కొన్ని మర్మాలు సమయానుకూలంగా ధ్యానిస్తున్నాం. ఏవైనా మీకు అర్థం కాకపోతే నాతో నేరుగా మాట్లాడి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. లేకపోతే నాన్నగారు రచించిన కలువరి నుండి కనకం అనే బుక్ తెప్పించుకొని కూడా మీరు వాటిని అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. యేసు అనుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు తండ్రి. వాటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా మేరీ రత్న సుశీల గారు ప్రవ్వా, వారి ఆరోగ్యం కొరకే, పరిచర్య కొరకే. అరుణ కుమారి గారు ప్రవ్వా, తనకు హార్ట్ బైపాస్ సర్జరీ అయింది, స్వస్థత కొరకే. సుజాత గారు ప్రవ్వా, యామీ ఫ్లారెన్స్ ఉద్యోగం కొరకే, బ్లెస్సీ కొరకే. అదేవిధంగా అచ్చమ్మ ప్రసాదరావు గారు ప్రవ్వా, వారి బిడ్డల చదువులు, ఉద్యోగాలు, సొంత గృహం కొరకే. కిరణ్ గారు ప్రవ్వా, జాయిష్ శాంత కుమారి గారు ప్రవ్వా, తన కొరకే, కిరణ్ గారు ఉద్యోగం కొరకే. సీతా మహాలక్ష్మి గారు ప్రవ్వా, బిడ్డ ఆరోగ్యం కొరకే. సూజన్ గారు వివాహం కొరకే ప్రవ్వా, అదేవిధంగా వారి కుటుంబం కొరకే. WM రత్నకుమారి గారి కొరకే, నవీన్ కుమార్ హెల్త్ కొరకే, జాన్ దిలీప్ ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా సుప్రీత్ ప్రమిలాంటి గారు, షారోన్ ఆంటీ గారు ప్రవ్వా, అదేవిధంగా ప్రవ్వా వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి ప్రవ్వా విషం దాగిన బిడ్డ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మాకు ప్రార్థన అవసరతలు ఇచ్చిన వారు, ఇవ్వని వారి కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని మీ చిత్తానుకూలంగా వారి జీవితాల కార్యం చేయమని మేము బ్రతిమలాడుతున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ మట్టల ఆదివారం రోజు ప్రవ్వా సిలువపై పలికిన 7 మాటల్ని మేము ధ్యానిస్తుండగా ప్రవ్వా, కోట్లాది ప్రజలు ఈ 7 మాటల్లో ఉన్న ప్రాముఖ్యతని తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి, అదేవిధంగా దాంట్లో ఉన్న లోతైన మర్మాలు వారితో పాటు అనేకులు తెలుసుకోవాలని కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తల్లిదండ్రుల సమానులైన నాగయ్య గారు, శ్రీలక్ష్మి గారి కొరకే, వారి బిడ్డలు ప్రభాకర్ గారు, అదేవిధంగా శైలజ గారు వారి బిడ్డల కొరకే, అదేవిధంగా దీవెన్ కుమార్ ఉద్యోగం కొరకే ప్రవ్వా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. పిల్లల మంచి ఆరోగ్యము, భవిష్యత్తు కొరకే, దీవెన్ గారు ఎదుగుదల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను దీవించండి. శ్రీలక్ష్మి అమ్మగారు ప్రవ్వా చేస్తున్న పరిచర్యను కూడా ఇచ్చిన తలాంతును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. అదేవిధంగా ప్రవ్వా ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం సర్వలోకం వెళ్ళేటట్టు ప్రవ్వా మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు ఈ కార్యక్రమం యేసు అనుచరుల పరిచర్య ద్వారా అనేకులు వినేటట్టు ప్రవ్వా సహాయం పడ్డ మిస్టర్ అండ్ మిసెస్ నాగయ్య గారికి, శ్రీలక్ష్మి గారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆజ్ఞ, నా వెంబడ రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, సూక్తి, దేవుని కృప మనల్ని నిలబెట్టలేని చోటికి దేవుడు చిత్తం మనల్ని ఎప్పటికీ తీసుకెళ్లదు. ద విల్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ టేక్ అస్ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెనాట్ సస్టైన్ అస్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించమని ఈ వాక్యాన్ని బోధించబోతుండగా నాతో మాట్లాడండి. వింటున్న ప్రతి బిడ్డల హృదయాలు కదిలించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. బాగున్నారు కదా? పునరుద్ధానం రోజు, ఈరోజు మట్టల ఆదివారం, కానీ మనం ధ్యానించేది 7 మాటలు. 2 మాటలు మనం ధ్యానించాం. ఈరోజు 3వ మాటను మనం ధ్యానించబోతున్నాం. ఈ 3వ మాటలో ఉన్న ప్రాముఖ్యత, ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడితో నన్న మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం గమనించాలి. ఎందుకు యేసు ప్రభువారు అంత శ్రమ, అంత నరకయాతన ఉన్నప్పుడు తల్లి గురించి ఎందుకు మాట్లాడారు? దీనికి నేను పెట్టే మాట లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ప్రేమిస్తారు, ఆయన బాధ్యత కలిగిన వారు అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైనా మీరు గ్రహించండి, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాధ్యత ఉంటుంది అనేది మనం జీవితాల్లో గ్రహించాలి. ఒకసారి తల్లి యాంగిల్లోంచి మనం గమనిస్తాం. యేసయ్య జన్మించిన నాటి నుంచి ఆమె హృదయం, మరియమ్మ హృదయం ఎప్పుడు గాయపడుతూ వస్తుంది. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా గర్భం ధరించావన్నప్పుడు చుట్టుముట్టు ఉన్న వారు వివాహం కాకముందు ఇది జరిగింది అనే లేనిపోని సూటిపోటి మాటల ద్వారా తన హృదయం గాయం పడింది. ఎందుకనగా తనకు తెలిసింది ఎవరికి తెలీదు.
లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గ్రహిస్తే నువ్వు దేవుని యొక్క కుమారుడిని నువ్వు మోస్తున్నావు అనే మాట తనకే తెలుసు. ఆ మాట ఎవరికి అర్థం కాదు. ఈ రోజులు కూడా ఎవరికి అర్థం కాకుండా హేళన చేసేవారు ఉన్నారు. ఈరోజు అలాంటి మాటలు మనం వింటుంటే మనకు ఎంత గాయం అవుతుంది, మన హృదయాలు ఎంత చీల్చబడుతున్నాయి. అదేవిధంగా మరియా తన జీవితంలో కూడా ఆ హృదయం ఎంతో చీల్చబడి ఎంతో గాయపడింది. హర్ హార్ట్ మైట్ హ్యావ్ బీన్ పియర్స్డ్. మీరు గ్రహించండి. ఇంకొక విషయం, ఎప్పుడైతే యేసయ్య ఈ లోకంలోకి వచ్చాక ఆ హేరోదు అనే రాజు 2 సంవత్సరాలు కలిగిన పిల్లల్ని హతమార్చేటప్పుడు తన హృదయం ఎంతో గాయపడి ఉండొచ్చు. ఎప్పుడైతే తన కుటుంబంలో తన సొంత బిడ్డలు యేసయ్యని తిరస్కరించినప్పుడు, శిష్యులు తనని వదిలేసి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే మీరు జీవితాలు మీరు గ్రహించాలి, ఎప్పుడైతే అక్కడ ఉన్న వారు ఆయనపై నిందలు వేస్తున్నప్పుడు, వారి జీవితాల్లో యేసయ్య నుంచి ఎంత మేలు పొందుకున్నారో ఆ మేలు పొందుకున్నప్పటికీ కూడా వారిని సిలువేయాలి, వారిని చంపేయాలని నినాదాలు వేసినప్పుడు, మట్టలాదివారం రోజు హోసన్నా అన్నవారు శుభ శుక్రవారం రోజు గాడ్స్ ఫ్రైడే రోజు సిలువ వేయండి అని నినాదాలు చెప్పినప్పుడు తన తల్లి హృదయం చీల్చబడి ఉండొచ్చు కదా. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించాలి, మన హృదయం దేని కొరకు చీల్చబడింది. ఈరోజు మన జీవితాల్లో ప్రేమ లేదని, ప్రేమించేవారు బాధ్యత లేకుండా జీవిస్తున్నారని మన హృదయం కూడా చీల్చబడి ఉండొచ్చు. కానీ ఈ మాట, సిలువపై యేసయ్య పలికిన ఈ మాట మన జీవితాన్ని కదిలించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు యేసయ్య ఈ మాట ఈ సందర్భంగా అన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు గ్రహిస్తే 23వ వచనాన్ని ఒకసారి గ్రహిస్తే, ఒక సీమ్లెస్ వోవెన్, ఒక లాంగ్ ట్యూనిక్ అనగా యేసయ్య ధరించుకున్న వస్త్రాలని అక్కడ వారు ఆడుతూ వారు పంచుకుంటున్నారు అనే మాట అక్కడ రాయబడింది. ఇది ఎవరు కూడా చెప్పిన మాట కాదు, కానీ యేసయ్య ధరించుకుంది ఎక్కడ కూడా కుట్టింది కాకుండా ఒకే గౌన్ లాగా వేసుకున్నది యేసయ్య. కొంతమంది నమ్మేది, అందరు కాదు, లేకపోతే ఇది స్పష్టమైన సమాచారం కాదు, కొంతమంది యాజకులకి తల్లి అలాంటి వస్త్రాన్ని కుట్టిస్తుంది అనే మాట రాయబడింది. మనం యేసయ్య గారిని, యోసేపు గారిని మనము పోలిస్తే ఆ విధంగానే ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఏ విధంగా యాకోబు గారు ఒక వస్త్రాన్ని వారికి బహుమానంగా ఇచ్చారు అనేది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని చూసినప్పుడు, ఏ తల్లినైతే ఆయన ప్రేమించారో, ఏ తల్లినైతే వారు ఆదరించారో, అలాంటి తల్లి ఇచ్చిన దానిని ఎప్పుడైతే వస్త్రాన్ని వారు ఈ విధంగా చేస్తూ చూశారో, అలాంటి పరిస్థితుల్లో యేసయ్య పలికిన మాట, ఓ స్త్రీ, ఓ డియర్ ఉమెన్, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఎందుకు యోహాను గారితో నీ మాట అన్నారు? మీరు ఇక్కడ ఒక్కటి మాకు గమనించాలి. యోహాను గారు, మరియమ్మ గారు ఇద్దరు సిలువ దగ్గర ఉన్నారు. యోహాను గారు, మరియమ్మ గారు ఇద్దరు యేసయ్యని నమ్మారు. యేసయ్య నిజమైన దేవుడని నమ్మారు. యేసయ్య మన రక్షకుడని వారిద్దరు నమ్మారు. కాబట్టి మరియమ్మని యోహాను గారు చేతిలో పెట్టారు. యోహాను గారిని మరియమ్మ తల్లిగా చూసుకోమని ఆయన చెప్పారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో నీ హృదయానికి గాయం కలిగించేది సొంతవారే. ఇక్కడ మీరు గ్రహిస్తే యేసయ్య తోబుట్టులుగా పిలువబడేవారు సిలువ దగ్గర లేరు. యేసయ్య కుటుంబం ఏ విధంగా ఉండు, ఇట్ మైట్ నాట్ బి ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ, బట్ గాడ్ డిడ్ నాట్ గివ్ అన్ ఎక్స్క్యూజ్. యేసయ్య ఎక్కడ కూడా ఒక కారణాలు, సాకులు చెప్పలేదు. వారింట్లో కూడా యేసయ్యని హేళన చేసిన తోబుట్టులు ఉన్నారు, యేసయ్యని అవమానించిన తోబుట్టులు ఉన్నారు, యేసయ్య సొంత ఊరివారు నిరాకరించిన వారు ఉన్నారు, యేసయ్యని సొంత వారే కొండ నుంచి నూకి పడేద్దామనే వారు ఉన్నప్పుడు మరియమ్మ గారి హృదయం ఎంత గాయపడి ఉండొచ్చు. ఈరోజు నా జీవితాల్లో యేసయ్య ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నారో ఆ ప్రేమలో బాధ్యత కలిగి ఉన్నారు. ఆయన మరియమ్మ హృదయం ఎన్ని మార్లు చీల్చబడ్డా తన జీవితంలో ఆయన దేవుని కుమారుడని గ్రహించారు. యేసయ్య కూడా ఆ బాధ్యతని నెరవేర్చి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఈరోజు నా జీవితాల్లో ఆ బాధ్యత మన జీవితాల్లో ఉందా? ఆర్ వి రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్? మరియమ్మ హృదయం గాయపడింది, మరియమ్మ హృదయం చీల్చబడింది. మీరు ఆలోచించండి, ఎప్పుడైతే అక్కడున్న సైనికులు అవన్నీ చేస్తూ బట్టల్ని పంచుకునే పరిస్థితులు ఉన్నారు, తోబుట్టులు సిలువ దగ్గర లేరు, కానీ యేసయ్య తన గాయాన్ని తెలుసుకున్నారు, తనకున్న శ్రమని, తనకున్న బాధని గ్రహించి ఈ మూడో మాట ఎంతో బాధ్యతగా అన్నారు. ఈరోజు
మన కుటుంబాలలో గాయము పడ్డా, మన జీవితాల్లో కన్నీరు గారుస్తున్నా లెక్కలేదు. పట్టించుకోం మన జీవితాల్లో. ఇలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. కానీ యేసయ్య ఎప్పుడైతే తనని చూశారో, ఆయన గ్రహించారు, బాధ్యతతోని తనని తన ప్రియమైన శిష్యుడికి అప్పచెప్పారు. ఈరోజు నా జీవితాలు ఆ విధంగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. 4వ మాట, ఎవరైనా క్రైస్తవేతరులు విన్నారు ఈ మాట అంటే, లేకపోతే నాన్ బిలీవర్స్, విశ్వాసం లేని వారు విన్నారు అని అంటే ఎన్నో ప్రశ్నలు, వారికి అర్థం కూడా కాదు ఇది. కానీ దీనికి చిన్నగా మనం వివరించుకుంటే, దీనికి నేను పెట్టే మాట ప్రేమ ఒంటరితనం. ఇక్కడ మనం గ్రహించవలసింది మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో మీరు గ్రహించండి. ఎప్పుడైతే యేసయ్య ఇంత బిగ్గరగా ఈ మాట అన్నారో, ఆ మాటలు ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అన్న మాటలో మనం గ్రహిస్తే ఎంతో గొప్ప ఖరీదు ఆయన చెల్లించారు అనే మాటను మనం గ్రహిస్తాం. ఆయన ప్రేమని, ఆయన పరిశుద్ధతని ఇక్కడ ఈ మాటలో మనం గ్రహించగలుగుతాం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, యేసయ్య పలికిన ఈ మాటలో ఎంత గొప్ప ఖరీదు ఆయన చెల్లించారు. ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క పరిశుద్ధతని ఈ మాట తెలియజేస్తుంది. చరిత్ర మరవనిది, చరిత్ర సృష్టించిన మాట ఈ మాట. చాలామంది క్రైస్తవేతరులు కానీ అవిశ్వాసులు కానీ అనుకునేది ఆయనే కాపాడుకోలేకపోయాడు అనే మాట. కానీ ఈ మాట ఎందుకు అన్నారు అని అంటే, ఆయన చేసిన వాగ్దానం ఏంటిది? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను కదా. మీరు గ్రహించండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్న మాట ఇక్కడికి వచ్చే వరకు మన జీవితాల్లో గ్రహిస్తే, దేవుడి సన్నిధి నుంచి దూరమై అనగా మీరు గమనించండి, ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 45వ వచనం వరకు మీరు గ్రహిస్తే 12 గంటల నుంచి సుమారుగా 3 గంటల వరకు చీకటి కమ్మేసింది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంది అంటే, ఆ నిశ్శబ్దం ఎంత గంభీరంగా ఉంది అంటే, ఆ నిశ్శబ్దానికి ఒక భాష ఉన్నట్టు అంత భయంకరమైన నిశ్శబ్దం అక్కడ వచ్చేసింది. ఎందుకు చీకటి వచ్చింది? వెలుగై ఉన్న దేవుడు ఎందుకు చీకటిని అనుభవిస్తున్నాడు? మీరు ఆలోచించాలి. ఆ వెలుగై ఉన్న దేవుడు ఆ చీకటిని అనుభవించడాన్ని బట్టే నువ్వెందుకు నన్ను విడనాడితివి అనే మాట అన్నారు. ఈరోజు నా జీవితాల్లో ప్రేమ ఉన్నప్పుడు కొన్ని మార్లు ఒంటరితనం ఉంటుంది. ఇక్కడ కూడా ఒంటరితనం రావడము ఎంతో బాధాకరం. ఎందుకు వచ్చింది? యేసయ్యకి, సృష్టికర్త అయిన దేవుడికి ఒంటరితనం రావడానికి కారణం నేను, మీరే. మన పాపాల్ని ఆయన మోసారు, ఆయన భరించారు కాబట్టి, ఆయన ఎవరు అనుభవించని నరకయాతన అనుభవించారు కాబట్టి, నరకంలో ఉన్నవారే చెప్పగలుగుతారు ఆయన ఎంత నరకయాతన అనుభవించారు. ఒక మరణం 1000 మరణాలతో సమానంగా ఉన్న మరణాన్ని వారు ఆయన భరించారు, ఆ మరణాన్ని రుచి చూచారు కాబట్టి అక్కడంతా చీకటి కమ్మేసింది. ఆయన మరణాన్ని రుచి చూచారు కాబట్టి, ఆయన పెట్టిన మొర, ఆయన నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని కాదు. ఆయన పెట్టిన మొర, దేవాని సన్నిధి నుంచి నేను దూరం అయిపోయాను. దెర్ ఈజ్ నో ప్రెజెన్స్ బికాస్ ద ఫ్లడ్ గేట్ ఆఫ్ గాడ్స్ రైచియస్ జడ్జ్మెంట్ వాస్ పోర్డ్ ఆన్ జీసస్. క్రీస్తుపై దేవుని యొక్క నీతిగల తీర్పు, ఆ పాపాన్ని బట్టిన నీతిగల తీర్పు ఒక ఫ్లడ్ గేట్ ఓపెన్ చేసి ఆయనపై కుమ్మరింపబడింది. కాబట్టి దేవుడి సన్నిధి నుంచి దూరం అయ్యారు. కాబట్టి నిన్ను బట్టి, నన్ను బట్టి, అందుకే ఈ మాట అనాల్సి వచ్చింది. ఎందుకు దేవుడు ఇంతగా మన కొరకు భరించారు? దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆ ఒంటరితనాన్ని అనుభవించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు ఎందుకు ఇదంతా నెరవేర్చారు? ఒంటరిగా ఆ శ్రమని, ఆ బాధని ఒంటరిగా ఎందుకు ఆయన భరించారు అని అంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయ పరంగా ఆయన ప్రవచనము నెరవేర్చడానికి అనేది మనం గ్రహించాలి. ఇస్ దే డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు చీకటి ఉందా నీ జీవితంలో? ఒంటరితనం నీ జీవితాల్లో ఉందా? యేసయ్యకు ఒంటరితనం నచ్చదే. సృష్టికర్త అయిన దేవుడికి ఒంటరితనం నచ్చదే. ఆ ఒంటరితనం మంచిది కాదు కాబట్టే కదా ఆదాం గారికి అవ్వని సృష్టించారు. కానీ ఈరోజు మన జీవితాల్లో యేసయ్య అంటున్న మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి?
మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకన్ మీ, బికాస్ హీ డింట్ వాంట్ టు ఫర్సేక్ యూ అండ్ మీ అనేది మనం గ్రహించాలి. ఏ చీకటున్నా వెలుగు తీసుకొచ్చే దేవుడు నీ తోడు నా తోడున్నారు. ఆ వెలుగుని తేగలిగిన దేవుడు నీ జీవితాల్లో ఉన్న చీకటినంతా తొలగించునుగాక. ఆమేన్. 5వ మాటను మనం గ్రహిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. దీనికి నేను పెట్టే పేరు ఇన్విటేషన్. మీరు గ్రహించండి, యేసు ప్రభువు వారు నేను దప్పికొనుచున్నాను, ఐ థర్స్ట్ అనే మాట అక్కడ ఆయనను కొట్టినప్పుడు, లేకపోతే ఆయన సిలువ మోసేటప్పుడు, లేకపోతే అక్కడ మేకులు కొట్టేటప్పుడు, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మాట అనొచ్చు కదా. ఎందుకు యేసయ్య ఈ మాట అప్పుడు అనకుండా ఇప్పుడు అంటున్నారు? ఈ మాటను ఆలోచించాలి. ఎందుకు ఈ మాట ఇప్పుడు అంటున్నారు అని అంటే, ఐ థర్స్ట్ అనేది ఆయన శారీరకంగా కోరుకునేది కాదు. ఇక్కడ మీరు గ్రహిస్తే ఇన్ని మాటలలో ఈ మాట ఒక్కటే ఆయన శారీరక కోరిక కొరకు అడిగినట్టు మన జీవితాల్లో కనపడుతుంది. కానీ ఇది మనము శారీరకంగా ఆలోచించవలసింది కాదు. ఇక్కడ యేసయ్య అంటున్న మాట, దేవుడు సన్నిధి నుంచి దూరం అయ్యాను కాబట్టి నా జీవితాల్లో ఈ దాహం అనేది నా జీవితాల్లో వచ్చింది. అందుకే మీరు గ్రహించండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో అక్కడ ఒక వేళ్ళుతో ఒక చుక్క నీళ్ళన్నయి నాకు అంత దాహం అవుతుందని అన్నాడు ధనవంతుడు. కానీ పరలోకంలో మీరు గ్రహించండి ఏ విధంగా ఉంటుంది. పరలోకంలో దాహం ఉండదు, ఆకలి ఉండదు, చీకటి ఉండదు అనే మాట రాయబడింది. కాబట్టి ఈరోజు గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ ఫర్ వాట్ యు ఆర్ థర్స్టీ. నువ్వు దేని కొరకు దప్పికొని ఉన్నావు అనే దేవుడు నీ జీవితాల్లో ఒక ఆహ్వానం నీ జీవితాల్లో పలుకుతున్నాడు. నువ్వు క్రీస్తు సన్నిధి కొరకు, ఆయన చిత్తం నెరవేర్చం కొరకు నువ్వు దాహం కలిగి ఉంటే ఆ దాహము దేవుడు నీ జీవితాల్లో తీర్చునుగాక. ఆమేన్. నీళ్లపై నడిచిన దేవుడు, బండ నుంచి నీళ్లు తెచ్చిన దేవుడు, మన జీవితాల్లో మారాలాంటి పరిస్థితులను మధురంగా మార్చగలిగిన దేవుడు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఇదే మొట్టమొదటిసారి బైబిల్లో మీరు గ్రహించండి ఆయన వ్యక్తిగతంగా అడిగినది, నేను దప్పికొనుచున్నాను. నీ నా జీవితాల్లో గ్రహించాలి. ఇంత లోతైన మాట యేసుప్రభువు వారు అంటానికి కారణం ప్రవచనం నెరవేరబడడానికి. మీరు కానీ కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనములు గమనిస్తే సుమారుగా యేసయ్య గురించి, మరణము పునరుద్ధానం గురించి సుమారుగా 300 ప్రవచనాలు ఉన్నాయి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆ ప్రవచనాల రూపంలో నెరవేరబడ్డాయి అనేది మనం గ్రహించాం. చిన్న చిన్నవి కూడా, ఈవెన్ ద స్మాలెస్ట్ డీటెయిల్స్ వేర్ ఫుల్ఫిల్డ్ అనేది గ్రహించాలి. ఇట్ వాజ్ అన్క్వెంచబుల్ థర్స్ట్. ఎవ్వరు కూడా ఆ దాహాన్ని తీర్చలేరు, కేవలం తండ్రి తప్ప. అంత గొప్ప దాహము ఎవరిని బట్టి కలిగింది? నీ బట్టి, నా బట్టి. ఆయన దప్పుకొని అంత బిగ్గరగా అనడానికి కారణము ఆయన పగ తీర్చుకోండి, వారి జీవితాల్లో వారిని నన్ను రక్షించండి, లేకపోతే ఒక అద్భుతం చేయండి అనే విషయం కాకుండా ఆయన దేవుడి సన్నిధి కొరకు దప్పికొన్నారు. ఈరోజు నేను నీకు ఇస్తున్న ఆహ్వానం, నువ్వు దేని కొరకు దప్పికొన్నావు? క్రీస్తు కొరకు నువ్వు దప్పికొని ఉంటే దేవుడు నేను దీవించి నీ జీవితాల్లో నువ్వు గ్రహించాలి. నీకు లోకరితమైన దాహం కలుగుతుంది అని అంటే దేవుడు సన్నిధి నుంచి నువ్వు దూరం అయిపోయావు అనేది నువ్వు గ్రహించాలి. మనం 6వ మాట, సిలువపై యేసయ్య పలికిన 6వ మాటను గ్రహిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. టెటెలెస్టాయ్ గ్రీకు భాషలో ఇట్ ఈస్ ఫినిష్డ్. మనం ఎంతోమంది విజయాన్ని పొందుకున్నప్పుడు, ట్రయం పొందుకున్నప్పుడు వారి భావోద్వేగాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ సమయంలో క్రికెట్ జరుగుతుంటే విరాట్ కోహ్లీని చూసినప్పుడు అరిసేసి, దుంకేసి, ఇది చేసి, అది చేసి, ఇది. కానీ యేసయ్య సిలువపై పలికిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగా గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ అనే మాట. దీనికి అర్థము ఏంటిది అనగా, ఒకటి ఆయనకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చారని. ఇంకొక అర్థము, ఎవరైనా అప్పు తీసుకుంటే గ్రీక్లో ఈ టెటెలెస్టాయ్ అనే మాట వాడతారు. ఎందుకనగా పేడ్ ఇన్ ఫుల్, ఇంకెక్కడ కూడా అప్పు లేదు, సంపూర్ణంగా ఇది మేము పే చేశాము అనే దానికి అర్థము టెటెలెస్టాయ్. ఇక్కడ మనం గ్రహించవలసింది, యేసయ్య ఎందుకు ఇంత బిగ్గరగా అన్నారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. పరలోకము, నరకము, భూమంతా వినాలి యేసయ్య ఏ పని కోసమైతే వచ్చారో ఆ పని నెరవేర్చారని. ఎప్పుడైతే యేసయ్య ఈ మాట పలికారో పరలోకం ఆనందించింది, నరకం వణికిపోయింది. మీరు గ్రహించాలి, పరలోకం ఆనందించింది, నరకం వణికిపోయింది.
ఇక్కడ ఎందుకు ఈ మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాటలో మనం గ్రహిస్తే వాట్ గాడ్ హెస్ డన్ కెనాట్ బి అన్డన్. ఏ పని అయితే దేవుడు చేశారో ఆ పనిని ఇంకెవ్వరు తొలగించలేరు, ఇంకొక పని వారు దాన్ని మార్చలేరు. మన కంప్యూటర్లో ఎప్పుడైనా ఉంటే అండన్ చేస్తే మనకు తిరిగి ఫైల్స్కి వెళ్ళిపోతాయి. ఫోన్లో కూడా మనకి బ్యాకప్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది. కానీ దేవుడు చేసిన కార్యాన్ని ఎవ్వరూ మార్చలేరు అనేది గ్రహించాలి. దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరడంలో ఎవ్వరూ ఆపలేరు అనేది కూడా మనం గ్రహించాలి. ఆ టెటలెస్టైల్ అనే మాటలో మీరు గ్రహించవలసింది దేవుడు చేసిన పని, నీ జీవితంలో నా జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి దేవుడు చేసిన పని. ఆయన సంపూర్ణంగా మన పాపానికి బదులుగా ఆయన మరణాన్నితోని అది ఆయన నెరవేర్చారు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి. బ్రదర్ ఎలా మీరు ఆలోచించండి. భూమి పునాదులు వెయ్యక మునిపే దేవుడి దగ్గర ఈ ప్రణాళిక ఉంది. మీరు ఆలోచించండి. ఎప్పుడైతే మానవుడు పాపం చేశారో ఆదికాండం 3:15 అక్కడి నుంచి మోషన్లోకి స్టార్ట్ అయింది. ఈ పని ప్రారంభించబడింది. ఈ పని ప్రారంభించి ఎప్పుడైతే యేసయ్య సిలువపై విజయాన్ని పొందుకున్నారో, వచ్చిన పని నెరవేరిందో, ఎప్పుడైతే ఆయన ఒంటరితనాన్ని అనుభవించారో, ఎప్పుడైతే ఆయన దప్పికున్నారో, ఎప్పుడైతే లోకంలో ఉన్న చీకటంతా ఆయనపై కుమ్మరింపబడిందో, లోకంలో ఉన్న పాపమంతా ఆయనపై కుమ్మరింపబడిందో, ఆయన శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా దేవుడి సన్నిధి నుంచి దూరం అయ్యారనే దాహం ఆయన జీవితంలో కలిగిందో, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దేవా ఇట్ ఈస్ ఫినిష్డ్, నువ్వు అప్పగించిన పని నేను నెరవేర్చాను అనే మాట అక్కడ అనడం, టెటలెస్టైల్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట అక్కడ అనడము అనేది మనం గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో దేవుడిచ్చిన పని మనము నమ్మకంగా, సంపూర్ణంగా, సేవకులుగా, విశ్వాసులుగా మనము నెరవేరుస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. చివరిగా 7వ మాటను మనం గ్రహిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట గురించి రాయబడింది. ఫాదర్, ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి, నీ చేతులకి నా ఆత్మని అప్పగనుచున్నాను. ఇక్కడ మీరు మాట దీన్ని కొంచెం మనం ఈ ప్రార్థనని కొంచెంగా మనం గమనిస్తే యేసయ్య జీవితం ఏ విధంగా ఉందో ఆ విధంగానే యేసయ్య జీవితం అంతం కూడా అయ్యిందనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఏ విధంగా ప్రార్థన కలిగిన జీవితంతోనే ఆయన జీవించాడు, అంతం కూడా ప్రార్థనతోనే ఆయన ముగిస్తున్నారు. తండ్రి అనే మాట పాత నిబంధనలు ఎక్కడ కూడా తండ్రి అనే మాట మనకి కనపడదు. దేవుడు అనే మాట యెహోవా రాఫా, ఎల్ షదాయ్, యెహోవా నిస్సి, ఫలానవన్నీ మనకు కనపడతాయి. కానీ తండ్రి అనే మాట మనకు పరిచయం చేసింది యేసయ్యని. ఆ తండ్రి ఎంత గొప్పవారో, ఆ తండ్రిలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో యేసయ్య ద్వారా మనం రుచి చూసాం. ఈ తండ్రి జీవితంలో మీరు గ్రహిస్తే ఈ తండ్రిని సంబోధిస్తూ యేసయ్య అంటున్న మాట మానవుడిగా తండ్రి అయిన దేవుడి గురించి, కుమారుడైన దేవుడు భూమిలో మానవ కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన మనకు నేర్పించేది ఏంటిదనగా ఈ మాటకున్న అర్థం ట్రస్ట్. ఇంత అనుభవించారు, ఒంటరితనాన్ని అనుభవించారు, దప్పికొన్నారు, ఇంత అనుభవించి లోక పాపంని, లోక చీకటిని, దేవుడి సన్నిధిని దూరం అయిపోయే పరిస్థితులు అన్నీ ఉన్నా చివరికి వచ్చే వరకు మీరు గ్రహించండి, తండ్రి అని సంబోధించి నీ చేతులలో అన్న మాట అక్కడ రాయబడింది. ఇన్ యువర్ హ్యాండ్స్ అనే మాట అక్కడ రాయబడింది. ఈరోజు నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నా, ఏ విధమైన జీవితంలో మనం జీవిస్తున్నా, మన జీవితం ఆయన చేతులకే మనం అప్పజెప్పాలి. ఆయన చేతుల్లో మన జీవితం ఉండి ఆయనపై నమ్మకం కలిగి మనం జీవిస్తే దేవుడు ఎన్నడూ కూడా మనల్ని వదిలే దేవుడు కాదు. ఎన్నడూ కూడా మన దేవుడు వదిలే దేవుడు కాదు. అందుకే మీరు రోమాపత్రిక 8వ అధ్యాయం చివరి వచనం మీరు గ్రహిస్తే మనల్ని ఏది కూడా దేవుడి నుంచి దూరము చేయలేదు. ఎప్పుడైతే మన జీవితాలు ఆయన చేతుల్లో ఉంటాయో, ఎప్పుడైతే మన జీవితాలు ఆయన చేతుల్లో ఉంటాయో, ఆయన హస్తాన్ని మన జీవితాల్లో కనపడే విధంగా దేవుడు కార్యాలు చేస్తారనేది మనం గ్రహించాలి. అక్కడ రాయబడ్డ మాట ఫాదర్, ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ అనే మాట రాయబడింది. ఐ కమిట్ అంటే దేవా నా జీవితాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఐ కమిట్, నీ చేతులకి అప్పగిస్తున్నాను అనగా ఈరోజు ఆయన చేతులకి కమిట్ చేసావా? నీ జీవితాన్ని దేవుడికి కమిట్ చేసి జీవిస్తున్నావు. ఆర్ యు కమిటెడ్ టు గాడ్? నీలో ఆ కమిట్మెంట్ కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి.
ఏమప్పచెప్పారు? ఆత్మ. ఈరోజు మనం గ్రహించాలి, శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళాలి. ఈరోజు నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పజెప్పే విధంగా ఆ కమిట్మెంట్ నీ జీవితాల్లో ఉంటే దేవుడు నీ ప్రార్థనను ఆలకించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆత్మ ద్వారా, నీ జీవితం ద్వారా ఆ కమిట్మెంట్తో దేవుడి చేతికి అప్పజెప్పు. యేసయ్యను సిలువపై చూసినప్పుడు మనకు కొన్ని మార్లు అసాధ్యంగా కనపడుతుండొచ్చు దేవుడిని నమ్మడం, కానీ యేసయ్య ఎప్పుడైతే 7వ మాట అన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నా, అసాధ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకి నేర్పించేది, దేవుడిని నమ్మితే నీ జీవితాలు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఉన్నారు. దేవుడి చేతులకి నీ జీవితంలోని ఏ సమస్యన పెడితే దేవుడు నీ జీవితాల్లో అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరచునుగాక. ఈ 7 మాటలు, మొదటి మాట క్షమాపణ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, అది క్షమాపణతో కూడిన మాట. రెండవ మాట మన జీవితాల్లో గ్రహించాలి, వాగ్దానం చేయబడ్డ మాట, వాగ్దానం నెరవేరబడ్డ మాట. లోకరితమైన ప్రభావం మన జీవితాల్లో ఉండకుండా, మన నోటి జీవమరణ నాలిక వశం ఉన్న ఒక దొంగ ఇష్టానుసారంగా మాట్లాడాడు, మరించాడు. ఒక దొంగ తన నోటిని అదుపులో పెట్టుకొని పరదేశంలో ఉండి దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఏది చూడకముందు దేవుడిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసి ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరబడింది. మూడవ మాట, నీ జీవితంలో ఎంత హృదయం నీది గాయం కలిగి ఉన్నా దేవుడు నిన్ను మర్చే దేవుడు కాదు, గాయాన్ని మాన్పే దేవుడు. ఆయన ఏ కారణాలు, ఏ సాకులు చెప్పకుండా నీ జీవితంలో ఆయన నీ తోడుండే దేవుడు, ఆయన బాధ్యత కలిగిన దేవుడు. నీ జీవితంలో ఒంటరితనం ఉన్నా, దేవుడు సన్నిధి నుంచి దూరమయ్యే పరిస్థితులున్నా, నీ జీవితంలో చీకటి ఉన్నా, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను వదలడు, నిన్ను ఎడబాయని దేవుడు ఉన్నారు. 5వ మాట, నువ్వు ఎంత దప్పికనున్నా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ దప్పిక తీర్చే దేవుడు ఉన్నారు, నీ దప్పిక తీర్చే దేవుడు ఉన్నాడు. నీకున్న ప్రతి కష్టాన్ని నుంచి నిన్ను విడిపించే దేవుడు ఉన్నారు. 6వ మాట, నా జీవితాల్లో నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. 7వ మాట, ఆయన నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు నీ జీవితాల్లో, ఏ దేవుడినైతే నమ్మి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ దేవుడిని నమ్మి నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నావు, ఆ సమస్త నమ్మకాన్ని దేవుడు బలపరిచి, నిరీక్షణను బలపరిచి, ప్రార్థనను బలపరిచి దేవుడు దీవించునుగాక. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకుందాం, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరొకటి. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.